శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ చెప్పండమ్మా. ఓం ఏకంచ బిల్వపత్రంచ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పణం. శివార్పణం ఇంతేనా అర్పించడం? ఇంకా గట్టిగా అర్పించాలి. శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఎవ్వరూ నించోవద్దు. మరి కాసేపట్లో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ఊరేగింపుగా మనల్ని ఆశీర్వదించడానికి వస్తారు. మరీ విజ్ఞప్తి, నించనెవరూ చూడొద్దు. పుణ్య ఫలితం అంతా పోతుంది. పౌర్ణమి వేళ పరమ పుణ్యాన్ని తీసుకెళ్ళాలి. మనం ఎలాంటి పరీక్ష వచ్చినా నిలబడద్దు. కూర్చుంటేనే ఆ యొక్క కళ్యాణ ఫలితం కానీ పూజా ఫలితం కానీ వస్తుంది. అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు మరు నిమిషంలో నించనెవరూ కనిపించొద్దమ్మా. పరమ భక్తులు ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడాన్ని శివుడు చూస్తూనే ఉంటాడు. ఎవరు నిలబడ్డారా అని కూర్చొనే కనిపించాలి. శివుడికి మూడవ కన్నుంది. కూర్చొని కనిపిస్తే ఆయన చల్లని చూపులు పడి మనకు ఆశీర్వచనాలు వస్తాయి. తల్లి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని తిలకించాలి. ఎవరు నించోమన్నా నించోవద్దు. ఓం ధూపం వనస్పత్యుద్భవైః దివ్యైః జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ధూపమాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రదంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తో అమృతోపస్త్రమదే అవసరార్థం అమృతఫలాన్ని నివేదయామి. అందరూ అక్కడి నుంచే కుడి చేత్తో నివేదించండి అమ్మ స్వామివారికి 5 మార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే అమృతవాణీయం ఉత్తరాభోజనం హస్తవృక్షాలను మాదవృక్షాలను ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం కన్యాభిః కమనీయకాంతిభిరలం స్వస్తిభిరారార్తికం పాత్రైర్మౌక్తికచిత్రపంచవిలసత్కర్పూరదీపాలిభిः తత్తత్తాళమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధనపూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే దయామాసముద్రజామసే ఆనో హి కుంభేజ్జాతవే లోకామజగదో అవిప్రదక్షిణాగై శ్రియా మా పరిపాదయా. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర. హారతి కళ్ళకద్దుకోండమ్మా. జ్ఞానప్రసూనాంబా మాతాకి జయ. జయ శ్రీకాళహస్తీశ్వర భగవానికి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా మే అస్తు సదా శివో. పరమేశ్వరుడు విషయం బారిన పడకుండా కాపాడుకుందట. అందుకు ప్రతీకగా నిర్వహించుకునే విశేష ఉత్సవమే జ్వాలా తోరణం. కార్తీక పూర్ణిమ వేళ ఆది దంపతుల జ్వాలా తోరణ మహోత్సవాన్ని దర్శిస్తే సమస్త కష్టాలు దూరమవుతాయని పురాణ ప్రతీతి. అపూర్వ భాగ్యం కోటి దీపోత్సవ వేదిక మీద కలగబోతోంది. ప్రస్తుతం భక్తులందరినీ కూడా ఆస్వాదించడానికి జ్వాలా తోరణ మహోత్సవాన్ని మీరు కూర్చున్న చోటు నుంచి వీక్షించవలసిందిగా